అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎక్కడైనా మీకు నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఉందనుకుంటే కనుక ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎలా ఉందో కంటెంట్ అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనరల్గా చాలా వరకు మనము ఇంట్లో లేడీస్ అందరూ ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే కిచెన్ అనమాట. కిచెన్లో మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పనులు చేసినా ఇంకా కొత్తగా ఆర్గనైజ్ కానీ లేకపోతే కొత్త చిట్కాలు తెలుసుకోవడం కానీ లేకపోతే కొత్త పని పద్ధతులు తెలుసుకోవడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొన్ని చిన్నవైనా సరే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే వంట పని చేస్తూ కూడా పక్కన మిగతా పనులు కూడా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి ఏంటంటే కొన్ని చిట్కాలన్నీ కూడా తెలుస్తాయి కదా అనేసి నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ముందుగా అయితే మనకి గ్రిల్ దగ్గర ఇలా ఉంటాయి కదా, కిటికీల దగ్గర కొంచెం ఐరన్ గ్రిల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎక్కువ శాతం డస్ట్ పట్టిద్దండి. కిచెన్లో మరీ ఎక్కువ శాతం మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా సరే లేకపోతే చిమ్నీ ఉన్నా సరే ఇలాంటివి ఏదైనా విండోస్ ఉన్నప్పుడు ఎక్కువ డస్ట్ పడుతుంది అనమాట. సో వాటిని ఉత్తినే వాటర్ వేసేసి అలా కడిగేసి మొత్తము కిచెన్ అంతా అయిపోవడం కన్నా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. మనకి దగ్గర పాతది ఏదైనా స్క్రబ్బర్ ఉండేది కదా, పాత స్క్రబ్బర్ ఇలాంటివి, దాన్ని ఒకసారి తడిపేసి జస్ట్ మీరు ఇలా రబ్ చేశారంటే ముందు దానికి ఉన్న డస్ట్ అంతా పోయిద్ది. తర్వాత ఏదైనా విమ్ జెల్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ వేసి ఇంకోసారి రబ్ చేసేసి క్లాత్ పెట్టి తుడిచారంటే కనుక దాని మీద ఉన్న డస్ట్ పోయిద్ది, అలాగే జిడ్డుతనం కూడా పోయిద్ది అనమాట. సో కిచెన్ క్లీనింగ్ చేయడంలో చాలా వరకు ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అయ్యిద్ది. అందులో ఇలాంటి కిచెన్ విండోస్ కానీ అలాంటివి క్లీన్ చేయడానికి అనమాట. చాలా వరకు ఈ మధ్యన కాలంలో కొంచెం అవేర్నెస్తో పాటు ప్లాస్టిక్ బాటిల్స్ కన్నా స్టీల్ బాటిల్స్ వాడడం ఎక్కువైపోయింది. సో స్టీల్ బాటిల్స్ మనకు పిల్లలకి పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు పొద్దున్నుంచి వాటర్ సాయంత్రం వరకు అలా ఉంచడం వల్ల లేదా ఎంతో కొంత వాటర్ అందులో ఉంచేస్తారు. మనం ఈవినింగ్ వచ్చాక క్లీన్ చేసినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వచ్చింది అన్నమాట కొన్నిసార్లు. లేకపోతే మన వాటర్ బాగోకపోయినా సరే కిలిం వాసన అంటాం కదా, అలాంటిది ఏదైనా వాసన రావడము లేకపోతే కొంచెం అదొక రకంగా ఉండడం వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే స్టీల్ వాటర్ బాటిల్ క్లీన్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాల పాటు లేదా 5 నిమిషాల పాటు వేడి నీళ్ళు అందులో వేసి పక్కన పెట్టేసి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం యాజ్ టీస్గా క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో వచ్చే వాసన కానీ స్మెల్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకని ఎప్పుడైనా స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ స్టీల్ కంటైనర్స్ కానీ ఎప్పుడైనా కొంచెం స్మెల్ వస్తున్నప్పుడు వేడి నీళ్ళు బాగా మరిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి కొంచెం వేసేసి పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత యాస్టీస్గా క్లీన్ చేస్తే బాగా మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే మనకి ఇంట్లో ఎన్ని టీ వడకట్టేవి కొన్నా కానీ స్ట్రైనర్స్ కొన్ని ఇంట్లో ఉండిపోతాయి పాతవి. సో అవి ఏంటంటే యాక్చువల్గా మనం ఎక్కువ పడేస్తూ ఉంటాము. సో అవి పడేయకుండా మనం ఏదైనా ఆయిల్ అంటే ఏదైనా వేపిన నూనె కానీ అవి వడకట్టడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత మనం దాన్ని ఒక సైడ్కి ఫోల్డ్ చేసి క్యాండిల్ హోల్డర్స్లా కూడా చేయొచ్చు అనమాట. కిచెన్లో ఒక దగ్గర పెట్టేసామంటే క్యాండిల్స్ అవన్నీ ఏదైనా కరెంట్ పోయినప్పుడు అందులో హోల్డ్ చేయొచ్చు. చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా, చిన్నవి సర్కిల్ టైపు అవన్నమాట. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చాపింగ్ బోర్డ్ మీద కొన్ని రకాల వస్తువులు కట్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా వరకు పోదు, అది అలాగే వస్తుంటుంది. మీరు వాష్ చేసినా సరే అప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. కొంచెం సాల్ట్ తీసుకొని దాని మీద స్ప్రింకిల్ చేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత యాస్టీస్గా స్క్రబ్బర్తో మీరు క్లీన్ చేస్తారంటే దాని మీద ఎటువంటి కొంచెము అంటే వెల్లుల్లిపాయ వాసన కానీ కొంచెం ఘాటైన స్మెల్ పదార్థాలు ఏవైతే మనం కట్ చేస్తామో ఆ స్మెల్ రాకుండా ఉంటాయి. తర్వాత దాని మీద ఏదైనా కొంచెం జర్మ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే మనం నైట్ టైము కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెము చాపింగ్ బోర్డ్ పైన ఇలాంటి స్క్రబ్ చేసేసి కొంచెం స్ప్రింకిల్ చేస్తారంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఎప్పుడు డబ్బాలు కడుగుతూ ఉంటాము కానీ ఒకేసారి కడగాలంటే చాలా పని ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే కొంచెం మనకి పని తక్కువ ఉంది లేదా ఒక పక్కన వంట చేస్తున్నాము మనకి పని అంతా అయిపోయింది అన్నప్పుడు కొంచెం ఖాళీ అయిన డబ్బాలు ఉంటాయి కదా, సో అవి తీసేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఒకేసారి పని ఎక్కువ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడే వరదలు పోయినాయి, తర్వాత వర్షాలు కూడా పడుతున్నాయి. మనం ఇంట్లో గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పురుగు పట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు బెస్ట్ టిప్ మీరు ఇవన్నీ వేసినా సరే ఒక బిర్యానీ ఆకు చేసేది ఫలితము ఎక్కడ ఉండదన్నమాట. ఏం అవసరం, ఒక బే లీఫ్ ఒక బిర్యానీ ఆకు ప్రతి దాంట్లో వేసారంటే సో బిర్యానీ ఆకు అయితే చాలా వరకు మనకి పురుగు పట్టకుండా అలా చేసేది అనమాట. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని టిప్స్ నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. మరిన్ని క్లీనింగ్ టిప్స్ కానీ ఆర్గనైజింగ్ టిప్స్ కానీ. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.